హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశానని చెప్పి ఈ వీడియోలో ఉంటుంది. ఇక్కడైతే ఫస్ట్ మార్నింగ్ నేను ఆ రోజు 5కి అలా లేచాను. లేచి ఫస్ట్ అయితే ఇల్లంతా నేను మాప్ చేసేస్తున్నాను. ఫ్లోర్ అంతా మాప్ చేసి ఇంకా తలస్నానం చేసి వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ తులసి చెట్టు ముందు రోజు కొన్నాను. దాన్ని ప్యాటియోలో పెట్టున్నాను. అది తీసుకొచ్చి ఇంకా లోపల పెట్టేస్తున్నాను. ఈరోజు తులసి చెట్టు ముందు దీపం పెడదామని చెప్పి. యాక్చువల్‌గా ఈరోజు తులసి చెట్టు దగ్గరే 365 ఒత్తులు ఉంటాయి కదా! అవి వెలిగిద్దాం అనుకున్నాను మార్నింగే. బట్ తర్వాత మళ్ళీ సర్లే ఇంకా పిల్లలందరూ ఉంటే బావుంటది. ఈవినింగ్ వెలిగిస్తే అందరం కలిసి అని చెప్పేసి ఇంకా జస్ట్ నార్మల్‌గా ఈ తులసి చెట్టు ముందు ముగ్గది వేసేసుకొని కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి దీపం పెట్టాను. ఇండియాలో అయితే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మంచిగా గుడికెళ్ళి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనకు అంత ఎర్లీ మార్నింగ్ టెంపుల్స్ అవన్నీ ఏమి ఓపెన్ అవ్వవు. మనం ఒత్తులో వెలిగించాలంటే ఈవినింగ్ వెళ్ళి వెలిగించాల్సిందే. నార్మల్గా ఇంట్లో అయితే మనం చేసుకోవచ్చు, కానీ టెంపుల్కి అంత ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ చేయరు. సో ఇక్కడైతే నేను ఇంకంత రెడీ చేసేసుకొని జస్ట్ నార్మల్ దీపం పెట్టేశాను తులసి చెట్టు దగ్గర. మా చిన్నప్పుడు కూడా ఇలాగే కార్తీక పౌర్ణమి రోజు చీకటితో లేసేసి శివాలయం గుడికి వెళ్ళేవాళ్ళం. అది కూడా చల్ల నీళ్ళతో స్నానం చేసి చాలా కష్టంగా ఉండేది ఆ చలికి. బట్ అప్పుడు అందరం ఇంకా కార్తీక పౌర్ణమి మంచిగా శివాలయంలో దీపాలు అవి పెట్టేసి వచ్చేవాళ్ళం. బాగా అనిపించేది. ఈవెన్ కార్తీక మాసంలో భైరవకోన టెంపుల్కి కూడా వెళ్ళేవాళ్ళం దీపాలు వెలిగించడానికి. ఆ పైనుంచి నీళ్లు పడుతుండే ఎంత చల్లగా ఉండేవి అవి. బట్ అవన్నీ చాలా మెమరీస్ అనమాట చిన్నప్పుడు. నా పూజ అయిపోయేలోపు మా వారు ఇద్దరు పిల్లల్ని లేపి వాళ్ళిద్దరిని రెడీ చేసి వాళ్ళ కోసం పాలది కాగబెట్టేసి చల్లారుస్తున్నారు. అలాగే వాళ్ళిద్దరికీ స్నాక్స్‌గా ఫ్రూట్స్ కూడా ప్యాక్ చేశారు. ఈరోజు పిల్లలిద్దరికీ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి మిల్క్ ఇచ్చేసాము. వీక్లీ వన్స్ అలా ఏదో ఒక రోజు ఓన్లీ మిల్క్ తాగేసి వెళ్ళిపోతారు. మిల్క్‌తో పాటు ఈరోజు చాక్లెట్ బ్రెడ్ కూడా ఇచ్చాము చెరొక స్లైస్. ఈరోజు పిల్లలిద్దరికీ పజామా డే. సో, ఫ్రైడే కాబట్టి ఇద్దరు పజామాస్ వేసుకున్నారు. పజామా వేసుకున్న రోజు ఏదో ఒకటి చిన్నది డొనేట్ లాగా చేయొచ్చు స్కూల్‌లో మనం. అదేం కంపల్సరీ కాదు. బట్ చెప్తారనమాట పజామా వేసుకున్న రోజు డొనేషన్ చేయమని చెప్పేసి ఏదో ఒకటి. సో, అందుకని వాళ్ళిద్దరూ క్యాన్డ్ ఇవి ఉంటాయి కదా! పింటో బీన్స్ అవి తెమ్మని చెప్తే వాళ్ళ డ్యాడీ వాల్‌మార్ట్‌కెళ్ళి ఆ పింటో బీన్ క్యాన్స్ తీసుకొచ్చారు. Ashrama. బాయ్ అద్యమ్మ. బాయ్ హరుష్. బాయ్. పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా! అవి చేసేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ఇంక పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ చేయాలి. ఎవ్రీడే అంటే 10:30 ఆర్ 10:40 కల్లా లంచ్ బాక్స్ ఇస్తాము. దానికి ముందు ఇంకా పిల్లలకి ఈరోజు ఆద్యమ్మ తనకి పాస్తా కావాలనింది. పాస్తా ఆద్యకి ఇష్టము. ఆరుష్‌కి అంత ఇష్టం ఉండదనమాట. వాడు మూడ్‌ని బట్టి ఒక్కోసారి తింటాడు, ఒక్కోసారి వద్దని చెప్తూ ఉంటాడు. బట్ ఈరోజైతే పాస్తా నేను చెప్పాను ముందు రోజే పాస్తా చేస్తానని చెప్పి. వాడు ఓకే అన్నాడు. ఒక చాక్లెట్ ఇస్తే తింటానని చెప్పి. అందుకని ఇంక ఈరోజు పాస్తా చేస్తున్నాను. ఇక్కడ అలాగే నేను చోలే ముందు రోజు నానబెట్టున్నాను. అవి కూడా కుక్కర్‌లో వేసేసి ఉడకబెట్టేస్తున్నాను.
నేనైతే ఈరోజు ఏమీ తినడం లేదు. ఫాస్టింగ్ ఉంటున్నాను నైట్ వరకు. ఈరోజు 3 వెరైటీస్ ఆఫ్ పాస్తా వేసాను అన్నీ మిక్స్ చేసి. తర్వాత దాంట్లోకి సాస్ వచ్చేసి ఈరోజు యూజువల్‌గా పాస్తా మనం ఎయిదర్ రెడ్ సాస్ పాస్తా ఆర్ వైట్ సాస్ పాస్తా చేసుకుంటారు. ఆర్ కొంతమంది 2 కలిపి కూడా చేస్తారు. సో, ఈరోజు నేనైతే అలానే టొమాటో అండ్ మిల్క్ 2 వేసి పాస్తా సాస్ రెడీ చేసుకుంటున్నాను. మోస్ట్‌లీ ఈ సాస్ నేనే ఇంట్లోనే ఇలానే చేస్తాను. పిల్లలకి ఇట్లానే అలవాటైపోయింది. ఆద్యమ్మకి ఇట్లా చేస్తే బాగా ఇష్టమనమాట. బయట తెచ్చింది కాస్కోలో తెచ్చితే అవి వేస్ట్ అయిపోతున్నాయి క్యాన్స్. మనం ఓపెన్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు ఉంచకూడదు. వితిన్ 5 డేస్‌లో అయిపిచ్చేసేయాలి. ఇంకా అది వేస్ట్ అవుతుందని చెప్పి నేను ఎక్కువ బయట తేకుండా ఇంట్లోనే ఇలా చేసేసుకుంటాను సింపుల్‌గా. గార్లిక్, టొమాటో ప్యూరీ, మిల్క్ అండ్ బటరు, దాంట్లో కొంచెం సీజనింగ్స్ ఉంటాయి కదా! చిల్లీ ఫ్లేక్స్, ఇటాలియన్ సీజనింగ్ ఇలాంటివి, గార్లిక్ పౌడరు, దాంతో పాటు కొంచెం ఇలా మీరు ఒక స్పూను గోధుమ పిండి గానీ, మైదా పిండి లేదా కార్న్ స్టార్చ్ ఏదైనా వేసేసుకోవచ్చు. మనం కొంచెం థిక్‌నెస్ కోసం. నేనైతే ఇక్కడ ఒక స్పూన్ మైదా యాడ్ చేశాను. సాస్ రెడీ అయిపోయింది. ఇక్కడ పాస్తా కూడా బాగా ఉడికిపోయింది. ఇంకా దాన్ని డైరెక్ట్‌గా సాస్‌లోకి వేసేసి ఇంకా వేడిగా ఉన్నప్పుడు మంచిగా ఇలా కలబెట్టేసుకుంటే లోపల కొంచెం ఆ సాస్ మొత్తం వీటికి పడుతుంది. కొంచెం జ్యూసీగా ఉంటది. మరి ఎక్కువ జ్యూసీగా ఏం చేయను. వాళ్ళకి మళ్ళీ స్కూల్‌లో తినడానికి కష్టమవుతుంది కాబట్టి. ఈరోజు ఫ్రైడే కాబట్టి మేము స్కూల్‌కి వెళ్ళి లోపలికి ఫీడ్ చేసి వస్తాము. ఓన్లీ ఆరుష్‌కి మాత్రమే సైన్ అప్ చేశాము. ఇక్కడ పాస్తాతో పాటు ఆరెంజెస్ కూడా పెట్టాను. దీంట్లో ఆద్యకి పెట్టేస్తాను. కొంచెం వేడిగా ఉంటది. అంటే వార్మ్‌గా ఉంటదనమాట. తను తినే లోపు అంత చల్లగా అవ్వదు దాంట్లో. సో, తనకి అలాగే ఇంకొక బాక్స్‌లో ఎక్స్‌ట్రా కూడా ప్యాక్ చేశాను పాస్తా. ఆరుష్ ఫ్రెండ్ ఉందనమాట. తను తింటదేమో అని చెప్పి తనకి కూడా ప్యాక్ చేశాను. ఇంకా ఇద్దరికి లంచ్ బాక్స్‌తో పాటు హర్ష్‌కి చాక్లేట్ అడిగాడు హర్షీష్. అది ఇస్తేనే వాడికి ఆ పాస్తా తింటానని చెప్పాడు. అందుకని 2 ప్యాక్ చేశాను. బాబుకొకటి, హర్ష్‌కొకటి అని చెప్పేసి. స్కూల్‌కెళ్ళి ఆరుష్‌కి లంచ్ అది ఫీడ్ చేసి, తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్‌కి ఇండియన్ స్టోర్‌లో ఏదో కొన్ని ఐటెమ్స్ కావాలి అనంటే తనని ఇండియన్ స్టోర్ దాకా తీసుకెళ్ళి, దాంతో పాటు మేము కూడా కొన్ని వెజిటబుల్స్ అవి తెచ్చుకున్నాము. వచ్చిన తర్వాత లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. చోలే ఆల్రెడీ మార్నింగ్ కుక్కర్‌లో బాయిల్ చేసి పెట్టాను కాబట్టి, ఇంకా రాగానే ఫాస్ట్‌గా లంచ్‌కైతే ఐ మీన్ ఆ కూర అయితే రెడీ చేస్తున్నాను.
ఇందులో వేసిన స్పైసెస్ ఏంటంటే కారం, పసుపు, ఉప్పు అండ్ ధనియాల పొడి, చోలే మసాలా అండ్ కొంచెం గరం మసాలా వేసాను. ఫైనల్‌గా మన చోలే కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఆల్రెడీ మేము వేసుకొని తిన్న తర్వాత క్లిప్ చూపిస్తున్నాను. మంచిగా థిక్ గ్రేవీ వచ్చేసింది. నెక్స్ట్ ఇది ఇంకా ఈవినింగ్ అనమాట. మనకి మూన్ వచ్చేసింది. వింటర్ కదా ఎర్లీగానే మూన్ వచ్చేస్తుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది స్కై కూడా కలర్ అదంతా. పౌర్ణమి కాబట్టి మనం చంద్రుడిని కూడా ఫుల్ మూన్ చూడొచ్చు. ఇంకా ఈవినింగ్ అవ్వగానే మళ్ళీ ఇంకా దీపము పెట్టేసి ఇంకా 365 ఒత్తులు వెలిగిద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను. నేను ముందు రోజు ఈ 365 ఒత్తులు ఇంట్లోనే చేశాననమాట. దాన్ని మంచిగా నూనెలో నానబెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే పిల్లలు కూడా ఉంటారు, అందరూ ఉంటారు అని చెప్పేసి ఇంక అందరం జస్ట్ ఇంట్లోనే 365 ఒత్తులు తులసి చెట్టు ముందు వెలిగించేసాము. ఇంకా అది మొత్తం అయిపోయిన తర్వాత టెంపుల్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. ఒత్తులైతే మంచిగా వెలిగాయి. ఇంక మొత్తం కొండెక్కేంత వరకు కంప్లీట్‌గా అక్కడే ఉన్నాము. ఇలాంటి దీపాలు ఇంట్లో ఎలిగించినప్పుడు ఇక్కడంతా వుడ్ ఫ్లోరు చెక్కలతో ఉంటది కాబట్టి భయం అట్లా వదిలేసి వెళ్ళలేము. మొత్తం కంప్లీట్ అయిపోయేంత వరకు అలాగే ఉంచామనమాట. లాస్ట్‌లో ఇంకా ఒత్తులంతా అయిపోయిన తర్వాత బయట ప్యాటియోలో పెట్టాము. ఆ స్మోక్ అది రాకుండా ఉంటుందని చెప్పి. ఇంట్లో దీపం వెలిగించడం అయిపోయాక ఇంకా టెంపుల్‌కొచ్చాము. ఇక్కడ మంచిగా బయట ఓపెన్ ప్లేస్‌లో అందరూ కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. లక్కీగా మేము వెళ్ళేసరికి ఎక్కువ రష్ లేదనమాట. అప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నింది. మంచిగా ఇక్కడ ఓపెన్ ప్లేస్‌లో దీపాలు 365 ఒత్తులు వెలిగించాము. చాలా బాగా అనిపించింది. ఏదో రాధాకృష్ణ టెంపుల్ గానీ, లేదంటే హనుమాన్ టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాం. హనుమాన్ టెంపుల్‌లో ఇప్పుడు ఈ టైంలో బాగా రష్ ఉంటది. పార్కింగ్ కూడా కష్టం అని చెప్పి ఇంకా రాధాకృష్ణ టెంపుల్‌కొచ్చాము. సో, ఇక్కడైతే మాకు సర్ప్రైజింగ్‌గా చాలా మంచిగా అంటే ఇక్కడ ఎలిగిస్తారా లేదనుకుంటా వచ్చామనమాట. బట్ చాలా బాగా ప్రశాంతంగా అందరూ మంచిగా ఈడ దీపాలు వెలిగిస్తున్నారు ఓపెన్ ప్లేస్‌లో. మాకు కూడా బాగా అనిపించింది. ఈ ఒత్తులన్నీ రేఖనే మంచిగా రెడీ చేసుకొనొచ్చింది ఇద్దరికీ. वरराजा जो है पहले देखते नहीं थे कन्या को और डायरेक्ट मंडप में ही देखने को मिलता था। वो जो है यहाँ प्रवेश करा रहे हैं। కార్తీక పౌర్ణమి కదా! సో, ఇంకా టెంపుల్‌లో రాధాకృష్ణ టెంపుల్‌లో తులసి వివాహం చేస్తున్నారు. దానికి తగ్గట్టు ఇక్కడ కొంచెం ఆ కృష్ణుడి వేషం అది వేసి వివాహం అయితే ఎలాగ మనం సంగీత్ ఇవన్నీ ఉంటాయో సో, అలాగే మొత్తం చేస్తున్నారు. టెంపుల్ తర్వాత డైరెక్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాము. ఇక్కడ కార్తీక పౌర్ణమిలో తనకి నోములు ఉంటాయంట. అంటే తెలంగాణ సైడ్ ఎక్కువ ఈ నోములు లాంటివి చేసుకుంటారు కొంతమంది. సో, తన నోములు ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక అందరిని డిన్నర్‌కి ఇన్వైట్ చేసింది. ఇక్కడైతే మంచిగా దద్దోజనము, పులిహోర ఇది టామరిన్ రైస్‌తో చేసిందనుకుంటా పులిహోర. అలాగే కేసరి అదే హల్వా అంటారు కదా! రవ్వతో చేసింది అది. అండ్ రైసు, పప్పు, పచ్చడి, అలాగే పూరి అండ్ వడలు ఇవన్నీ చేసింది. చాలా ఫుల్‌గా ఆ రోజైతే మంచిగా తిన్నాము. ఇక్కడైతే వాళ్ళిద్దరూ వడలవి వేసుకుంటున్నారు. ఇంక అందరం టెంపుల్ నుంచి రాగానే మంచిగా ఆకలితో ఉన్నారు.
ఫుల్గా ఆ రోజు అన్ని వెరైటీస్ ఉండేసరికి బాగా అందరం తిన్నాము హ్యాపీగా. అలా మాది కార్తీక పౌర్ణమి రోజు మంచిగా జరిగింది డే అంతా మార్నింగ్ నుంచి నైట్ వరకు. దట్టు మంచిగా అరిటాకు భోజనం. అరిటాకులో అందరము డిన్నర్ అయితే చేసాము. వడలు, పూరీలు, లెమన్ రైస్, దద్దోజనం, స్వీట్ ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. అందరూ హ్యాపీగా ఫుల్గా తిన్నారు. సో అది ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.